ఇబ్బంది ఉన్న ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కానీ మా దగ్గరికి కానీ మా స్వయాన మా గాంధీ భవన్ కానీ ఎక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా మేము దాన్ని తప్పు పడతలేమో ఆ విద్యార్థులని ఆ యువకులని నిర్బంధించి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మేము ఏదైతే ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేము వాళ్ళ గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తలేము ఈ ప్రజా పరిపాలనలో సమస్యలు మా దృష్టికి వచ్చినా వారు మా దగ్గర కలవనికి వచ్చినా వారి కోపంలో ఉన్న వారి కోపాన్ని కూడా స్వాగతిస్తున్నాము ఆ సమస్యని తీసుకుంటున్నాము ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళతోటి బాధ్యతగా వ్యవహరిస్తూ బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్తూ బాధ్యతతోటి సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రతి సమస్యని మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అని అంటున్నారు జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ ప్రకటించినాక 100% 9 రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మా ఎన్ఎస్ఓ తరఫున కూడా దీని గురించి ఏ రకంగా ఏం చేయాలో మాకున్న ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే మేధావులు ఎవరైతే ఉన్నారో హరగోపాల్ కోదండరామ్ వంటి వ్యక్తుల్ని గతంలో మీరు వాళ్ళ గొంతుల్ని నొక్కేసి వాళ్ళని కనీసం బయటికి వచ్చి వారి యొక్క పరిస్థితులు తెలంగాణ సమాజం బాగు కోసం వాళ్ళని రిప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు ఈరోజు అసొంటి మేధావులని మేము స్వాగతిస్తూ ఏదైతే ఈ కమిటీలందరూ కూడా ఆ మేధావులని ముందు పెట్టి ప్రతి సమస్యని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నిట్లో మాకే జ్ఞానం ఉందనే విధంగా కేసీఆర్ గారు లెక్క మా ముఖ్యమంత్రి గారు వివరిస్తలేరు ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి అవగాహన ఉంటుందో ఆ వ్యక్తులనే ముందు పెట్టి వారి సారథ్యంలో విద్యార్థులకి యువకులకి తెలంగాణ సమాజ బాగు కోసము కృషి చేసి ప్రతి సమస్య పరిష్కారానికి 24 గంటల్లో 16 నుంచి 18 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటూ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు సంబంధించిన వాళ్ళ శాసనసభల్లో సంబంధించి బయట కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము అన్నిటికీ మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కంకణబద్ధులై ఉన్నాము దానితో పాటు ఏదైతే జీతాల గురించి మీరు మాట్లాడారు అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీతాలు 15వ తారీఖు వాడి ముర్రబెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి ఈరోజు 1వ తారీఖు గంట కొట్టినట్టు 1వ తారీఖే ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత ఆ నిర్ణయం ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వేరే ఇతర సమస్యలన్నిటిపైన కూడా ఏదైతే క్యాబినెట్లో చర్చించి ఈ పోస్టుల పెంపు పైన కానివ్వండి డేట్ల పైన కానివ్వండి సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పీఎస్సీ కూడా ఒక రిప్రజెంటేషన్ని పంపివ్వడం జరుగుతుంది 100% టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ ఏదున్నా ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు ఈ రిక్వెస్ట్ వచ్చినాయి దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది మీ లెక్క దాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కదా గతంలో ట్వీట్ చేసినట్టు దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజా ప్రభుత్వం వివరించదు ఎవరి పని వారు చేస్తారు మేము ఇచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉన్నాము నిజంగా మీకు విద్యార్థుల పట్ల యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో 10 సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందైనా పర్లే కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ కన్నా మీరు రండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా నేను ఆ యూనివర్సిటీకి వస్తా 6 నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా 10 సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనరు కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను జీతాల గురించి చాలా స్పష్టంగా జీతాలు 1వ తారీఖు వస్తున్నాయా లేదా దానికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతుంది సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏదైతే మీరు ఇంకొక ఇష్యూ ఈ పోస్టుల గురించి జాబ్ క్యాలెండర్ గురించి మీరు అడిగారు గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అనేది యూపీఎస్సీది జూన్ జూలైలో అనౌన్స్ చేస్తారు ఏదైతే ఆల్రెడీ డేట్స్ అనేటి గతంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్స్ వీటిని ఫెబ్లో పెడితే లేదు ఈ టైం ప్రకారం పోస్ట్పోన్ చేయాలని చెప్పి చెప్పారు సో ఈ జూన్ జూలైలో ఈ 1-2 మంత్స్లో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరాలో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి 100% జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన తేదీల ప్రకారంగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తాము రిజల్ట్స్ ఇస్తాము
జాబ్స్ ఇస్తాము. మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి